సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిక్రీ సాంగ్ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటా అలా ముందుకు వెళ్ళిపోతా ఉంది. సో ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. సో నిన్న తలపతి విజయ్ యాక్ట్ చేసినటువంటి సినిమా జననాయగన్లో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ పేరు తలపతి కచేరీ. దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, హెచ్ వినోద్ డైరెక్టర్. సో విజయ్ గారిది ఇది లాస్ట్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో. విజయ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది, తమిళ్లో ఇంకా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 1 అని చెప్పేసి అనుకోవచ్చు క్రేజ్ పరంగా విజయ్ అండ్ అజిత్. సో కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, మలయాళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా హీరో అంటే హిందీలోకి కలెక్షన్స్ రాకపోయినా దగ్గర దగ్గర 400 కోట్ల వరకు పెట్టగలిగేటువంటి బాక్స్ ఆఫీస్ స్టామినా ఉండేటువంటి హీరో సౌత్ లో చాలా తక్కువ మంది ఉంటారు. అందుట్లో వన్ ఆఫ్ ది హీరో విజయ్. సో అంతటి భారీ ఎక్స్పెక్టేషన్ లాస్ట్ సినిమా, పైగా అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేటప్పటికి సాంగ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సాంగ్ ఖచ్చితంగా చిక్రీని బద్దలు కొడుతుందా బద్దలు కొట్టదా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది కూడా. కట్ చేస్తే 24 గంటల్లో 10 million మాత్రమే వచ్చింది. 13 గంటల్లోనే చిక్రీ సాంగ్ కిసిక్ రికార్డ్ 13 గంటల్లో బ్రేక్ చేస్తే ఇది జస్ట్ 10 million వ్యూస్ వచ్చింది 24 hours లో. పైగా అనిరుద్ధ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ చాలా రొటీన్ గా అనిపించింది. సో ఏదైతే అనిరుద్ధ్ ప్లస్ విజయ్ కాంబినేషన్ ఒక క్రేజ్ ఉంటుందో చాలా రొటీన్ గా అనిపించింది. గతంలో మాస్టర్ కానీ లేకపోతే తీసినటువంటి సినిమాలు లియో కానీ వాటిలన్నిటి కంటే కూడా, బీస్ట్ కానీ ఈ మూడిట్ల కంటే కూడా ఈ సాంగ్ అంత ఏమి ఆ మూడు సినిమాల సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఏమని బాగుంటాయి, కానీ ఈ ఫస్ట్ సాంగ్ అంత ఇంప్రెసివ్ గా అనిపించలా, చాలా రొటీన్ గా అనిపించింది. ఎందుకు అనిరుద్ధ్ ఫేడ్ అవుట్ అవుతున్నాడా అనే డౌట్ అయితే కలిగింది ఈ సాంగ్ విన్న తర్వాత. చాలా మంది చెప్పారు. సో నా ఒపీనియన్ కూడా అదే. మీరు కూడా ఒకసారి సాంగ్ వినండి, మీకు అర్థం అవుద్ది. సో చిక్రీ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ని తలపతి విజయ్ లాంటి క్రేజ్ ఉన్నటువంటి హీరో బద్దలు కొడతాడు రామ్ చరణ్ సాంగ్ ని అని చెప్పేసి అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇంకేం మాట్లాడతారు. రామ్ చరణ్ అనే ఓడికి కంటెంట్ పడితే దానికి సరైనటువంటి వ్యూవర్షిప్ కానీ దానికి సరైనటువంటి రీచ్ కానీ ఎలా ఉంటుంది ఈ సాంగ్ ప్రూవ్ చేసింది. ఈ సాంగ్ ని బద్దలు కొట్టాలంటే అది ఈజీ కాదు. మళ్ళీ రాజమౌళినో ప్రభాస్ సినిమా స్పిరిట్ నో ఇంకే సినిమా అయినా సరే రావాలి. ఇంత హైప్ ఉండేటువంటి సినిమా ఆల్రెడీ గ్లిమ్స్ తో ఒక రేంజ్ హైప్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ తో హైప్ కాస్త హైప్ మీటర్ అనేది హైప్ గ్రాఫ్ అనేది పెంచుకుంటూ పోతుంది. సో ఈ లోపు ఎంత పెద్ద క్రేజ్ ఉన్న హీరో సినిమా వచ్చినా దానికి చిక్రీ క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రం మళ్ళీ పెద్దలోంచి వేరే సాంగ్ వచ్చి మళ్ళీ చిక్రీ రికార్డ్ అదే బ్రేక్ చేయాలి తప్పితే ఈ లోపు 2025, 2026 పెద్ద రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ సినిమా తాలూకు పాటల రికార్డు కావచ్చు, ట్రైలర్ రికార్డు కావచ్చు, నాకు తెలిసి ఏ సినిమా బద్దలు కొట్టే అదైతే కనిపించట్లేదు. సో అది దట్స్ ది అప్డేట్. ఎవరు వచ్చినా ఏ సినిమా వచ్చినా 2025, 2026 రామ్ చరణ్ పెద్ద నామ సంవత్సరమే. ఇదైతే రాసి పెట్టేసుకోండి. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.